హాయ్ అండి. ఇవాళ సింపుల్గా కాకరకాయ ఫ్రై చేద్దాం. దానికోసం ఒక హాఫ్ కిలో కాకరకాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత పోపు, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్. దీంట్లోకి ఆనియన్స్, ఆయిల్ అనేది ఈ ఫ్రైలోకి కొంచెం ఎక్కువగానే పడతాయండి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చని 2 స్పూన్సే యాడ్ చేశాను సాల్ట్ అనేది. తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో ఈ కాకరకాయ ఫ్రైలో లాస్ట్లో కొంచెం పంచదార కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కాకరకాయ ఫ్రై అనేది ఒక 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. బయట ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై. కానీ కాకరకాయ ముక్కలు అనేది చాలా బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. మీరు ట్రై చేసి కాకరకాయ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటున్నానండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.